సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సాయిరాం అంటూ బాబాని తలుచుకుని ఓం సాయిరాం అంటూ వీడియోలో కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి. అప్పుడు బాబా గారు ప్రతి మాట మీకోసమే చెప్పినట్టు మీరు తప్పక ఫీల్ అవుతారు. ఇక ఈరోజైతే చాలా చాలా శక్తివంతమైన రోజండి. ఈరోజు ఫోర్టల్ డే, అంటే 8/8 కలిసి వచ్చిన రోజు. 8వ నెల 8వ తారీఖు, శ్రావణ మాసంలో 8వ నెల 8వ తారీఖు, అది కూడా గురువారంతో కలిసి రావటం చాలా అత్యంత శక్తివంతమైన రోజనే ఈరోజు చెప్పాలి. మరి ఇంతటి రోజున బాబా గారు మన కోసం కానుక ఇవ్వబోతున్నారో, ఎలాంటి కానుక తీసుకొచ్చారో ఈరోజు వీడియోలో చూసేద్దామా. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ జీవితంలో అతి పెద్ద శుభవార్త వినబోయే రోజు ఈరోజే అమ్మా. ఈ 8వ నెల 8వ తారీఖు నీ అదృష్టపు తలుపులు తెరుచుకోబోతున్నాయి. అదృష్టపు తలుపులు తెరుచుకొని కోట్ల కొద్దీ డబ్బు నిన్ను చేరబోతోంది. నువ్వు వద్దు చాలు అన్నా కూడా ఆగకుండా వచ్చి డబ్బు నిన్ను ముంచేస్తుంది. అంతటి డబ్బు ప్రవాహం నీ దగ్గరకు రాబోతోంది. నువ్వు ఏది కోరినా, ఈ రోజున ఏ కోరిక కోరినా కాదు లేదు అనకుండా క్షణాల్లో, నిమిషాల్లో జరిగిపోతుంది. అలాంటి అద్భుతమైన రోజున అద్భుతమైన ఒక కానుకైతే ఈరోజు నేను నీకిస్తున్నానమ్మా. ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు తల్లి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో రమ్మన్నా రాదు. ఒక్కసారి కోల్పోయావు ఈ అవకాశాన్ని, ఈ అదృష్టాన్ని అంటే నీ నిర్లక్ష్యంతోనో, అపనమ్మకంతోనో కాదు అని ఒక్కసారి ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే మళ్ళీ నువ్వు జీవితంలో కావాలని ఎంత వెంపర్లాడినా ఈ అవకాశం అస్సలు నీకు రాదమ్మా. అవకాశం నీ చెంతకే చేరదు, కనిపించదు అంటూ బాబాగారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి బాబా మాటల వెనుకున్న అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకోబోయే ముందు ఇక్కడ నాకు తెలిసిన ఒక రిలేటివ్ అండి, అంటే చాలా ప్రాబ్లమ్స్లో సతమతం అయిపోయేవాళ్ళు. ఎన్నెన్నో గురూజీల దగ్గర చూపించుకుని విసిగిపోయారు. ఎక్కడా సరైనటువంటి జోషం చెప్పక తిరిగి విసిగిపోయారే కానీ రిజల్ట్ అన్నది అస్సలు లేదు. ఇక ఇక్కడ మన ఛానల్లో చూసి ఈ గురూజీకి ఒక్కసారి కాల్ చేయంగానే ఆయన పూజలు మొదలు పెట్టగానే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి సాల్వ్ అవుతూ వచ్చాయండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నవి రోజుల్లోనే మీకన్నీ క్లియర్ అవుతాయి. బిడ్డ, ప్రతిరోజు నా దగ్గర చాలా కోరికలు కోరుకుంటున్నావుగా, అవి తీరట్లేదని నన్ను వచ్చినప్పుడల్లా, నా మందిరానికి వచ్చినప్పుడంతా నన్ను నిలదీస్తున్నావుగా. ఏంటి బాబా, నువ్వు కూడా నన్ను మర్చిపోయావా? నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు దిక్కు? నా కోరికలు, నా బాధలు, నా కష్టాలు నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నాకు నువ్వు కాక వేరే ఎవరైనా ఉన్నారా? ఏ దిక్కైనా ఉందా అంటూ నన్ను నిలదీశావుగా బిడ్డ. అందుకే నీకోసమే ఒక అద్భుతమైన కానుకను నీకోసమే తీసుకొచ్చాను బిడ్డ. నా బిడ్డ కోసమే ఏరి కోరి తీసుకుని వచ్చాను. ఈరోజు శ్రావణ మాసంలో అత్యంత అద్భుతమైన రోజు. 8వ నెల 8వ తారీఖు గురువారంతో కలిసి వచ్చిన ఈరోజు చాలా మహత్తరమైన రోజు బిడ్డ. ఈరోజు నువ్వు ఏది చేసినా 100కు 1000 అవుతుంది. కాబట్టి అలాంటి అద్భుతమైన అవకాశం, అదృష్టం నీకు కల్పించాలని ఈ రోజుటి దాకా నేను ఎదురు చూశానమ్మా. అంతేకాని నిన్ను నిర్లక్ష్యం చేయాలని కాదు, నిన్ను పట్టించుకోవటం లేదు అని కాదు, నిన్ను మర్చిపోయాను అని కూడా కాదు బిడ్డ. నువ్వు గుర్తున్నావు. నువ్వు నా ప్రియమైన బిడ్డవి కదా. నువ్వు చాలా మంచిదానివి. నీ దగ్గర ఉంటే ఎవరికైనా 10 మందికి సహాయం చేసే మనస్తత్వం నీది. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వెళ్ళి ఆదుకుంటావు. ఎవరైనా బాధల్లో ఉంటే ఇట్టే కరిగిపోతావు. మరి నీలాంటి ఇంత మంచి మనసున్న నా బిడ్డ కోసం కాకుండా
ఇంకెవరి కోసం ఇలాంటి కానుకలు ఇస్తాను? ఇలాంటి నా బిడ్డను నేను మర్చిపోగలనా? నువ్వెప్పుడు అడుగుతుంటావుగా, బాబా చాలా కష్టాల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, వచ్చిన సంపాదన సరిపోవట్లేదు, ఆర్థిక పరంగా చాలా దెబ్బతిని ఉన్నాను, అటు చూస్తే ఎటు చూసినా అప్పులు చేశాను, రాబడి తక్కువ ఉంది, సంపాదన తక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఏదో రకంగా నాకు దారి చూపి తండ్రి. ఎంత ప్రయత్నించినా కూడా వృధా ప్రయాసే అవుతోంది, కానీ ఏది కూడా ఏ పనిలో కూడా విజయం అన్నది లేకుండానే పోతోంది కదా. ఎందుకు ఇలా అవుతోంది బాబా? నువ్వు కూడా నా చెయ్యి వదిలేసావా? లేకపోతే ఇన్ని కష్టాలు నాకెందుకు? నా సాయి నా వెంట ఉంటే ఇన్ని కష్టాలు నాకుండవుగా. అంటే ఒకవేళ బాబా నన్ను మర్చిపోయాడా అన్న ఆలోచన కూడా నీ మనసులో వచ్చింది కదా బిడ్డ. ఎన్ని కోరికలు కోరాను బాబా, ఒక్క కోరిక కూడా తీర్చడం లేదేంటి? ఇంకా ఎంత భక్తిగా నిన్ను నమ్ముకోవాలి, పూజించాలి అంటూ కూడా అడిగావు కదా. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నేను చెప్తాను బిడ్డ. ప్రతి ఒక్కదానికి ఒక సమయం అంటూ ఉంటుంది కదా. నీకోసం ఒక అద్భుతమైన సమయాన్ని, అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక అద్భుతమైన అవకాశాన్ని నీకు ఇవ్వాలని ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఆ అమృత గడియలు ఇప్పుడు వచ్చాయి. అందుకే నీకోసమే ఈ అవకాశాన్ని తీసుకువచ్చాను. నీ అదృష్టపు తలుపులు ఈ రోజుటితో తెరుచుకోబోతున్నాయి బిడ్డ. నా ఒక ప్రతి మాట నువ్వు జాగ్రత్తగా శ్రద్ధ సబూరితో విన్నావు అంటే, నేను చెప్పినట్టు చేశావు అంటే కోట్లు వచ్చి నీ గుమ్మం ముందు వాలతాయి బిడ్డ. నువ్వు వద్దు బాబా చాలు అన్నా కూడా డబ్బు రాబడి అన్నది ఆగదు, వరద ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా నీది చిన్న కోరికైనా పెద్ద కోరికైనా ఏ కోరికైనా ఈరోజు ఈ అద్భుతమైన రోజు కోరుకున్నావంటే అది తప్పక నిజం అయ్యి తీరుతుంది బిడ్డ. నువ్వు దానికోసం ఒక చిన్న క్రియ, ఒక చిన్న పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది బిడ్డ. అదేంటి అంటే, ముందుగా నీ ఇష్టదైవాన్ని తలుచుకో, ఇష్టదైవానికి దీపారాధన చేసుకో. ఇక ఒక తెల్ల కాగితం మీద గీతలు రాతలు ఏమీ లేనటువంటి ఒక తెల్ల కాగితం మీద నీ కోరిక ఏదైతే ఉందో, అది చిన్న కోరికైనా పెద్ద కోరికైనా ఎలాంటి కోరికైనా సరే, ఎంత కష్టతరమైన కోరికైనా సరే, ఆ కోరికను ఒక్కసారి ఆ పేపర్ మీద, ఆ కాగితం మీద రాయి. నా కోరిక ఇది అంటూ పైన రాసి కింద జరుగుతుంది కాదు, తీరుతుంది కాదు, జరిగింది జరిగింది జరిగిందిని 8 సార్లు రాయి బిడ్డ. ఎందుకంటే 8వ నెల 8వ తారీఖు రోజున 8 సార్లు చెయ్యటం వల్ల ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒకే అంకె ఇన్నిసార్లు కలవటం అన్నది, వీటి కలయిక నిజంగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇక ఆ తెల్ల కాగితం మీద నీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని దాని కింద జరిగింది 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 తీరింది అన్నట్టుగా 8 సార్లు రాయి. ఇక అలా రాశాక ఆ పేపర్ని దేవుడు ముందు పెట్టు. దాని మీద ఒక నెమలికను పెట్టు. నెమలిక పెట్టి ఆ కాగితాన్ని మడిచేయి. నెమలిక ఎందుకు అంటే, ఈ 8వ నెలలోనే ఆ నల్లనయ్య కృష్ణయ్య కూడా జన్మించాడు. ఆయనకెంతో ఇష్టమైన నెమలిక కాబట్టి ఇది నీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. అలా రాశాక పూజా మందిరంలోకి తీసుకువెళ్ళి గురువును ప్రార్థించు. నీ సాయిని ప్రార్థించు. తండ్రి, నా కోరిక తీరాలి, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఇవి ఈ రోజుతో అంతం అవ్వాలి, ఇక మీదట నాకు అన్ని సంతోషాలే కలగాలి అంటూ ఒకసారి గురువుకి మనస్ఫూర్తిగా నీ సంకల్పం చెప్పుకో, నీ బాధ చెప్పుకో. నీ భారాన్ని, కష్టాన్ని మొత్తం తీసుకెళ్ళి నీ సాయి పాదాల చెంత ఉంచు. అంతా ఆయనే చూసుకుంటాడు. ఇక అలా చేశాక ఆ కాగితాన్ని అక్కడే పెట్టేసి వదిలేయి బిడ్డ. ఒకవేళ నువ్వు ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఏదైనా ఒక కంపెనీలో నీకు ఇంటర్వ్యూకు పిలుపు వస్తే, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు అనిపిస్తే, ఇక లాస్ట్ రౌండ్ ఒకటే బాకీ ఉంది అన్నప్పుడు, ఇక అటువైపు వాళ్ళ వైపు పిలుపు రావాలి అని ఎదురు చూసేటప్పుడు, ఖచ్చితంగా నాకు ఇలాంటి ఉద్యోగం కోసం నేను ప్రయత్నించాను, ఇలాంటి కంపెనీలో ప్రయత్నించాను, ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చింది 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 అని 8 సార్లు రాసుకో బిడ్డ. ఖచ్చితంగా
నీకు ఆ ఉద్యోగం నీకు వచ్చి తీరుతుంది. ఇలా నీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక పైన చెప్పుకొని కింద ఆ కోరిక తీరింది అని 8 సార్లు రాయి. తప్పకుండా ఈరోజు రాత్రి లోపు నీ జీవితంలో పెద్ద మార్పు అయితే నువ్వు చూస్తావు. నీ కోరిక ఈరోజు రాత్రికే తీరబోతోంది. అంత అద్భుతమైన రోజు ఈరోజు. ఇక ఆ కాగితాన్ని అలా పూజా మందిరంలో అలా పెట్టేసేయి. ఇక నీ కోరిక తీరాక అది కూడా తక్కువ సమయంలోనే నీ కోరిక అన్నది కూడా తీరుతుంది. అలా నీ కోరిక తీరాక ఆ కాగితాన్ని మాత్రం నీళ్ళల్లో కలిపేయి బిడ్డ. ఇక ఆ నెమలీక అన్నది ఏదైతే ఉందో ఆ నెమలీకను పూజా మందిరంలో అలాగే పెట్టు. ఎందుకంటే నీ కోరికను ఆ నెమలిక తీర్చింది కాబట్టి చూసిన ప్రతిసారి కృతజ్ఞతలు చెప్పుకో ఆ నెమలికకి. నా బాబా నేను కోరుకున్న కోరికలన్నిటినీ తీర్చేశారు. ఇలాంటి అదృష్టవంతమైన జీవితం నాకు లభించింది అంటే ఈ నెమలిక నా బాబా వల్లనే అన్నది నీ మనసులో ఎప్పుడూ ఉండనివ్వు బిడ్డ. కానీ సృష్టికి విరుద్ధమైన కోరికలో అలాంటి కోరికలు ఎప్పుడూ కోరకమ్మా. న్యాయబద్ధమైన కోరికలు, మంచి కోరికలే కోరుకో. ఈ అద్భుతమైన రోజున మంచి మనసుతో మంచి కోరికలే కోరుకో. నీకు తప్పకుండా ఆ దైవం కూడా సహాయం చేస్తుంది. నీ సాయి నీకు తోడుగా ఉండి నీ కోరికలన్నింటినీ తీరుస్తాడు. తప్పకుండా ఈ రాత్రికి రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. నువ్వు ఎంత వద్దు అన్నా కూడా కోట్లు వచ్చి నీ గుమ్మంలో పడబోతున్నాయి. ఈ చక్కటి అవకాశాన్ని, ఇంత అద్భుతమైన ఈ రోజుని తప్పకుండా ఉపయోగించుకో బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశమనాలా కానుకనాలా అయితే తీసుకొని వచ్చారండి. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని మిస్ చేసుకోకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, మీ లైఫ్లో చేంజెస్ని మీరు చూస్తారని ఆశిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక బాబాగారి మరెన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.